మా సేవా జీవితంలో ఒకసారి ఒక ఉగ్రవాదికి సువార్త చెప్పడం జరిగింది. అయితే ఆ ఉగ్రవాది యేసుక్రీస్తుని అంగీకరించి బాప్తిజం కూడా తీసుకున్నాడు. క్రీస్తు నిషేధించిన ప్రాంతంలో, వేరే దేశంలో, భారతదేశంలో కాదు, వేరే దేశంలో కాబట్టి పోలీసు వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. ఎవరు సువార్త చెప్పారు, నీకు సువార్త చెప్పింది ఎవరో తెలిస్తే మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి జైల్లో పెట్టాలా, లేకపోతే ఏదో ఒకటి చెయ్యాలి అని. అంటే ఆ దేశం ఎలాంటి దేశం అంటే, ఇంతకుముందు సువార్త ప్రకటించిన వాళ్ళని ఒక జైల్లో పెట్టి తగలబెట్టేశారు. సో బండరాయి మెడగట్టి సముద్రంలో పడేశారు. బాప్తిజం తీసుకున్న తర్వాత ఆ ప్రాసెస్లో అతడు జైలుకి వెళ్లాల్సి వచ్చింది. అతను ఉగ్రవాదిగా ఉన్నప్పుడు ఎవరైతే అతని స్నేహితులు ఉంటారో ఆ స్నేహితులు అరే నువ్వు ఇలాగా మతం మారావు కదా, నిన్ను మార్చింది ఎవడరా, వాళ్ళు కనుక మాకు దొరికితే తల నరికి పడేస్తాము, ఎవరు చెప్పు అని అడగడం మొదలుపెట్టారంట. ఈ విషయం మాకు తెలిసినప్పుడు నేను చాలా భయపడిపోయాను. అప్పుడు పిల్లలు చాలా చిన్నగా ఉన్నారు, జస్ట్ 2 years 3 years పిల్లలు. భయంకరంగా భయపడాను, లిటరల్గా వణికిపోయాను నేను. తల నరికేస్తారేమో, ఏ సమయంలో పోలీసులు వచ్చి ఎక్కడ తీసుకెళ్ళిపోతారో. రోడ్డు మీద నడుస్తుంటే నాకు సడన్గా థాట్స్ వచ్చేది, ఎవరో వచ్చి పొడి చేస్తున్నట్టు, సడన్గా మా ఇంటికి పోలీసులు అటాక్ చేసి మా భర్తను తీసుకొని వెళ్ళిపోతున్నట్టు, ఇట్లాగా థాట్స్ వచ్చి నేను చాలా భయపడిపోయాను. అంటే అంతకుముందు నేను చాలాసార్లు స్టేట్మెంట్స్ ఇచ్చా, హతసాక్షులు అయిపోతామని స్టేట్మెంట్స్ ఇచ్చా. అవన్నీ గాలి మాటలు. మెడ మీదకి వచ్చినప్పుడు అసలు సంగతి బయటపడుతుంది. అలాగా భయపడిపోయినప్పుడు మా భర్త గారు ఒక మాట అన్నారు, ఎందుకు అంత భయపడుతున్నావు, భూమి మీద ఉన్నప్పుడు యేసే మనతో ఉంటాడు, ఒకవేళ ఏదన్నా అయ్యి మనం చచ్చిపోతే మనం యేసేతో ఉంటాం, మనం బ్రతికేదే యేసేతో, అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని ఆయన చెప్పినప్పుడు ఆలోచించి నేను ప్రార్థన చేశా. అవును ప్రభా, ఇది కదా సత్యము, నేను అనవసరంగా భయపడ్డానని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక గొప్ప దర్శనం ద్వారా నాకేమీ కాదు అని రివీల్ చేశాడు. ఇప్పటి వరకు మాకేమీ కాలేదు. సో అలాగా క్రైస్తవుల జీవితంలో మరణం అంటే ఏదో నరకంలో పడతాం, ఏదో అఘాయిత్యం, ఏదో ఘోరం అన్నట్టు కాదు. క్రైస్తవ జీవితంలో మరణం అంటే స్టిఫెన్ ఇక్కడ కళ్ళు మూసి అక్కడ యేసే దగ్గరికి వెళ్ళిపోయాడు. అలాగే మనం క్రీస్తులో బ్రతికినప్పుడు ఏదైనా జరిగి మనం వెళ్ళిపోవాల్సి వస్తే, మన సమయం ముగించి మనం వెళ్ళిపోవాల్సి వస్తే ఇక్కడ కళ్ళు మూసి అక్కడికి వెళ్తాం. కాబట్టి క్రైస్తవ జీవితంలో మనకు ఒక గొప్ప నిరీక్షణ ఉంది. మరణం అనే ముళ్ళు నుంచి యేసే మనకు విడుదలనిచ్చాడు, మరణం అనే భయం నుంచి ఆయన మనకు విడుదలనిచ్చాడు. కాబట్టి బ్రతికినంత కాలము క్రీస్తునకు సాక్షిగా ధైర్యముగా బ్రతుకుదాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.